మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి. రవి సంక్రమణం అంటే ఏంటి? రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు. అది కూడా సామాన్యంగా 13, 14 తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరో రాశిలోకి మారుతూ ఉంటాడు. ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే. ఈ విధంగానే ఆయన 13, 14 తారీఖుల్లోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే, సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది దానికి. ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం, వారందరూ సంతోషిస్తారు. ఓహో, మా వంశంలో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు. దానితో వారి యొక్క వంశం వృద్ధి చెందుతుంది. పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు, నీకు ఐశ్వర్యం కలగచ్చు, అష్టైశ్వర్యాలు కలగచ్చు కాక, కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి. దీనికోసము ఇటు పితృదేవతల తరఫున. ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే, సంక్రమణం అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది. ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మనకి ఉదాహరణకి అన్ని మన శాస్త్రాలు చదవలేము, కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము. అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే, ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పగానే తెలుస్తున్నది. అలా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణం కాదు, ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు. ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు, ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అనుభవంలోకి వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి వెనకాల ఎవరు అక్కర్లా, నా కొడుకున్నాడు, మా తండ్రి ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మన భార్య ఉంది, నాకు వెనకాల 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇవేం అక్కర్లేదండి. అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది ఈ దైవశక్తి. అటువంటి దైవశక్తి మనకి సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు వదులుకోవటము, ఇటు మామూలు దేవుడికి సంబంధించి పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి. దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ. అటువంటి రోజున మీ ఇష్ట దైవం, ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని మీరు పూజించండి, తప్పకుండా సరళ శుభాలు మీరు పొందుతారు. ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే, ఇప్పటి వరకు 13వ తారీఖు వరకు, 13 ఏప్రిల్ 2025 వరకు మీనంలో సంచారం చేస్తూ ఉన్నారు సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవానుడు మనకి 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి 14వ తారీఖు మే నెల, అంటే కరెక్ట్గా నెల 2025 వరకు మేష సంక్రమణం అంటారు. మేషంలో ప్రవేశిస్తున్నారు. ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరగటం వలన ఈ 12 రాశులు ఉన్నాయి కదండి మనకి, ఈ 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి? శుభ ఫలితాలు కలుగుతాయా, అశుభ ఫలితాలు కలుగుతాయా? ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి, అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ
ఏ ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవటానికి మనకి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి దీన్ని మనం జ్యోతిష శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది. భూతకాలం గురించి అక్కర్లేదు, అందరికీ తెలిసిపోయిందే. వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు, ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతుంది, రేపు వారం ఎలా ఉండబోతుంది, రేపు నెలలో ఎలా ఉండబోతుంది, రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది, రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడం కోసమే మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు. కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి ఈ రవి యొక్క మేష సంక్రమణం ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కుంభరాశికి 3వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ అంటే ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు అన్నట్టయితే 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి 14వ తారీఖు 5వ నెల 2025 వరకు, అంటే నెల రోజుల పాటు మేషరాశిలోనే రవి యొక్క సంచారం జరుగుతుంది. ఇది కుంభరాశికి తృతీయ స్థానం అవుతుందండి. ఈ తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటటువంటిది మనం సశాస్త్రీయంగానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమం, అర్ధలాభం, పుత్ర సౌఖ్యం, ఇష్టశుద్ధి. తృతీయగే 3వ స్థానంలో రవి యొక్క సంచారం ఏ విధంగా ఫలితాలు ఇస్తుంది అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. నిత్య సంతోష, నెల రోజులు కూడా చాలా సంతోషంగా గడుస్తాయి. బంధుమిత్ర సమాగమం, బంధువులు మిత్రులు చిన్నప్పటి వాళ్ళు కావచ్చు, మధ్య వయసులో ఉన్నప్పుడు వాళ్ళు కావచ్చు, వృద్ధం అయిపోయాం ఇప్పుడు మనం, అటువంటి వృద్ధ వయసులో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైతే మొత్తం మీద బంధువులు మిత్రులు, చిన్నప్పుడు మిత్రులు, మధ్య వయసు, ఏ కాలంలో మిత్రులైనటువంటి వారైనా సరే వాళ్ళందరూ మనం ఏదో సందర్భంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అర్ధలాభం, మంచి ధనం, ఊహించని విధంగా ధనలాభం జరిగే అవకాశం ఉంది. పుత్ర సౌఖ్యం, మన పిల్లల వల్ల కూడా మనం బాగా చదువుతున్నారని సంతోషపడతాం, లేకపోతే బాగా ఆటల్లో సంతోషపడుతున్నాం, లేకపోతే ఏదో పాటల పోటీలో ఇక్కడ ఏదో పాల్గొన్నారు, అక్కడ వాళ్ళు విన్ అయ్యారు అంటే వాళ్ళు గెలుపు పొందారు, వాళ్ళు ఏదో బహుమతి తెచ్చుకున్నారు. మన పిల్లవాడి బహుమతి వచ్చిందంటే దేంట్లోనే ముందున్నాడు అంటే పిల్లవాడి కంటే కూడా ఎక్కువగా సంతోషపడేది తల్లిదండ్రులే. తల్లిని తండ్రిని మించి మన యోగక్షేమాలు కోరేటటువంటి వారు ఈ సృష్టిలోనే, ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ లేరు. ఇది నిస్సందేహం. ఇది గమనించకుండా పిల్లలు కొంచెం చాలా చండాలంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు కూడా కొంచెం మన పెద్దలైన వారు ఏదో నేను ప్రవచనాలు చెప్తున్నాను లేకపోతే మరొకటి చెప్తున్నాను కాదు, ఇది నేర్పండి. ముందు నీకు రామాయణం భారతం గురించి తర్వాత చెప్ది, కానీ ముందు నీ పిల్లలు ఎలా ఉండాలో ముందు చెప్పు. పోనీ రామాయణం భారతం చెప్పడం తప్పు అన్నావు, అది చెప్పే కన్నా నువ్వు చెప్తున్నావా? పిల్లలు తల్లికి తండ్రికి ఏ విధమైన గౌరవం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడన్నా చెప్పారా మీరు? అవి చెప్పండి. అసలు వదిలేసి అసలు దానికి ఇంత పొడుగు సాగ తీసుకుంటే ఏం చెప్తావు? దానివల్ల సమయం వృధా అవుతుంది. అయితే వృధా కాదు, ఎంతో కొంత ఉంటుంది, కానీ అది కాదు, అది కరెక్ట్ వే కాదు. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ వే, అది సరి అయినటువంటి విధానం కానే కాదు. ముందు నా చిన్నప్పుడు తల్లిదండ్రులు గౌరవించము, గురువును పూజించము, స్కూల్లో ఎంటర్ అవుతుంటేనే మొట్టమొదటి గేట్ మీద చదివి ఉండేవి. ఏమి లేవు. అప్పుడు వాళ్ళు స్కూల్లో వదిలేయండి, కన్న తండ్రిదండ్రులుగా మీరు చెప్పండి, పెద్దలుగా మీరు చెప్పండి, ప్రవచనకర్తలుగా మీరు చెప్పండి. ఎవరికి తోచింది వాళ్ళు. ఇది తెలియని విషయం, అందరికీ తెలిసిన విషయం, కానీ ఎవరు చెప్పరు, నోరిపరం. అదే వచ్చిన దౌర్భాగ్యం. నోరిపోతే లోపల ఎంత ఉంటే ఏం ఉపయోగం అండి? నీ డబ్బులు ఉన్నాయి జేబులో, దాన్ని ఖర్చు పెడితే కదా దాని ఉపయోగం. దాచేసుకుని ఏం చేసుకుంటావు? దాచేసుకో, ఇంకా దాచేసుకోను ఆయన, ఇంకెందుకంటే చేసేది ఏం లేదు. అంచేత అది కాదు కరెక్ట్. చెప్పాలి, నోరిప్పాలి, చెప్పాలి పిల్లలకి ఎలా ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి. అంచేత విప్పి చెప్పండి పిల్లలకి ఏ విధంగా చెప్పాలనేది. పిల్లల వల్ల సౌఖ్యం, ఇష్టసిద్ధి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని సిద్ధింపజేసుకుంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి తృతీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఈ కుంభరాశి వారికి ఈ నెల రోజుల కాలంలో జరిగేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. చేత
ఏదేమైనప్పటికీ కూడా ఎంత మనకి శుభాలు ఇచ్చినా కూడా ప్రతి నిమిషం కూడా భగవంతుని తలుచుకోవటం, నవగ్రహాలు పొద్దుటే తలుచుకోవటం అనేది చెయ్యండి. అన్ని శుభాలు మీకు కలుగుగాక. శుభం భూయాత్.